నమస్తే. ఈనాడు దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే కులగణనకు ఓకే, తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవ ఆమోదం, మార్పుకు ఇది పునాది భట్టి విక్రమార్క. బలహీన వర్గాల బలోపేతమే లక్ష్యం, వారికి ఆర్థిక సామాజిక రాజకీయ ప్రయోజనాలు కల్పిస్తాం. సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్లో చేరిన వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్, మాజీ మేయర్ బొంతు దంపతులు కూడా. నీటిపారుదల రంగంపై శ్వేతపత్రం నేటికి వాయిదా. అసెంబ్లీలో అధికారిక విపక్షాల వాగ్వాదం. 7 అశ్వాలపై యాదాద్రీశుడు, వైభవంగా రథసప్తమి వేడుకలు. అన్ని అనుమతులు ఆన్లైన్లోనే, టెండర్ల ద్వారానే అన్ని కొనుగోళ్లు. సర్కార్ భూమి సమర్పయామి, కోట్ల విలువైన స్థలాలను గుట్టలుగా హక్కులు. ఉచిత కరెంట్కు ఆధార్ తప్పనిసరి, తొలుత ధృవీకరణ పూర్తి చేయాలి. ఎన్ఆర్ఐ పెళ్లిలకు కొత్త చట్టం, పాస్పోర్ట్లో వివాహ రిజిస్ట్రేషన్. కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలో స్తంభన, 210 కోట్ల బకాయిల వసూలుకు ఆదాయపు పన్ను శాఖ చర్య. బదిలీ పోస్టింగ్ మళ్లీ బదిలీ, 6 రోజుల వ్యవధిలో మారిన పలువురి స్థానాలు. భారత్ బంద్ ప్రశాంతం, పంజాబ్ హర్యానాలో స్తంభించిన జనజీవనం. కులగణనకు ఓకే, తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవ ఆమోదం, మార్పునకు ఇది పునాది భట్టి విక్రమార్క. ఇదో అపరూప ఘటం పొన్నం, చట్టం చేస్తేనే ప్రయోజనం భారాస. 7 అశ్వాలపై యాదాద్రీశుడు, వైభవంగా రథసప్తమి వేడుకలు. యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో రథసప్తమి సందర్భంగా శుక్రవారం ఉదయం సూర్యప్రభ వాహన సేవోత్సవం నిర్వహించారు. స్తంభోద్భవుడైన నారసింహుడు శ్రీ లక్ష్మీ సమేతంగా సూర్యప్రభ వాహనంపై ఆలయ తిరువీధుల్లో మంగళ వాయిద్యాలు, భక్తుల జయ జయధ్యానాల మధ్య ఊరేగారు. తూర్పు రాజగోపురం వద్ద రథసప్తమి అలంకార సేవ విశిష్టతను ఆలయ ప్రధాన పూజారులు వివరించారు. వేడుకల్లో ఆలయ ఈవో రామకృష్ణారావు, ధర్మకర్త నరసింహమూర్తి, డిప్యూటీ ఈవో భాస్కర్ శర్మ, భక్తులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందిస్తున్న వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, చిత్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు. బలహీన వర్గాల బలోపేతమే లక్ష్యం, వారికి ఆర్థిక సామాజిక రాజకీయ ప్రయోజనాలు కల్పిస్తాం. కులగణన తీర్మానంపై సీఎం రేవంత్. కాంగ్రెస్ లో చేరిన వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్, మాజీ మేయర్ బొంతు దంపతులు కూడా. నీటిపారుదల రంగంపై శ్వేతపత్రం నేటికి వాయిదా. అసెంబ్లీలో అధికార విపక్షాల వాగ్వాదం. అన్ని అనుమతులు ఆన్లైన్లోనే, టెండర్ల ద్వారానే అన్ని కొనుగోళ్లు. ఇప్పటి పన్నుల వసూళ్లు ముమ్మరం చేయాలి. పంచాయతీల ప్రత్యేక అధికారులకు ప్రభుత్వం మార్గదర్శకాలు. ఉచిత కరెంటుకు ఆధార్ తప్పనిసరి, తొలుత ధృవీకరణ పూర్తి చేయాలి. విద్యుత్ సిబ్బంది ద్వారానే ప్రక్రియ. ఇంధన శాఖ గెజిట్ నోటిఫికేషన్. సర్కార్ భూమి సమర్పయామి, కోట్ల రూపాయల విలువైన స్థలాలకు గుట్టుగా హక్కులు. ఎన్నికలకు ముందు భారీగా జరిగినట్లు ఆరోపణలు. అనుమానాస్పద లావాదేవీలపై రెవెన్యూ విచారణ, పలు సర్వే నెంబర్ల స్తంభనకు నిర్ణయం. ఎన్ఆర్ఐ పెళ్లిళ్లకు కొత్త చట్టం, పాస్పోర్టుల్లో వివాహ రిజిస్ట్రేషన్ వివరాన్ని జత చేయాలి. కేంద్రానికి లా కమిషన్ సిఫారసు, మోసాలకు కళ్లెం వేసేందుకే. కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాల స్తంభన, 210 కోట్ల బకాయిల వసూలుకు ఆదాయపు పన్ను శాఖ చర్య. అప్పిలేట్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించిన తరువాత ఉపశమనం. బదిలీ పోస్టింగ్ మళ్లీ బదిలీ, 6 రోజుల వ్యవధిలో మారిన పలువురి స్థానాలు. గందరగోళంగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు. భారత్ బంద్ ప్రశాంతం, పంజాబ్ హర్యానాల్లో స్తంభించిన జనజీవనం. కొనసాగుతున్న ఢిల్లీ చలో ప్రతిష్టంభన, కేంద్రంతో కొలిక్కి రాని రైతుల చర్చలు. శంభు వద్ద అన్నదాతలపై బాష్పవాయు గోళాల ప్రయోగం, 70 మందికి గాయాలు. గుండెపోటుతో ఒకరికి కన్నుమూత.